ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? జీవితం ఎందుకంత కఠినంగా మారిందో అర్థం కావటం లేదా? మీ చుట్టుపక్కల మాత్రం నవ్వులు వినిపిస్తున్నాయి. కానీ మీలో మాత్రం మౌనం మాత్రమే ఉందా? మనసు లోపల చాలా బాధగా ఉందా? దాన్ని ఎవ్వరూ పట్టించుకోవటం లేదా? ఎవ్వరు వినటం లేదా? కానీ మీకే తెలుసు. రాత్రి కళ్ళల్లో నీళ్లు ఎప్పట్లాగే వస్తూ ఉన్నాయి. ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి మన బాధ రుచి తెలియదు కాబట్టి అని పండితులు అంటున్నారు. కొన్నిసార్లండి మనం ఆలోచిస్తాం. దేవుడు ఉన్నాడా? ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది? ఏదో ఒక రోజు సరిగ్గా ఉండాలి అనుకుంటాం. కానీ రోజులు గడుస్తూ ఉంటాయి. కష్టాలనేవి తగ్గవు. విధి ఎప్పుడు సడలిస్తుందో, ఎప్పుడు మనం దాని మీద అది దయ చూపిస్తుందో మనకి తెలియదు అని కూడా పండితులు అంటున్నారు. కానీ తెలుసా అండి? దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అంటే ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు అని అర్థం. దానికి ముందుగా మనల్ని పరీక్షిస్తాడు. మన ఆత్మ ఎంత బలంగా ఉందో చూస్తాడు. అయితే ఆ పరీక్షలు మనం భరించలేక ఏడుస్తాం. ఎందుకీ బాధ అని అడుగుతాం. కానీ అదే బాధ మనలోని దివ్య శక్తిని మేల్కొల్పి దివ్య మంత్రం అవుతుందన్నమాట. రాత్రిపూట ఏమిటంటే అసలు నిద్ర లేక మీరు ఎన్ని రాత్రుల్లో గడిపి ఉంటారు. ఉదయం లేవగానే గుండెల్లో ఒక భారంలా ఉంటుంది. ఏం చేసినా పనులు సరిగ్గా జరగటం లేదు. ఏదో ఒకటి ఆపేస్తుంది అని ఇప్పటి వరకు మీరు బాధపడి ఉంటారు. కానీ మీకు రేపటి నుంచి ఆ బాధ అవసరం లేదు. రేపు గురువారం రోజు అండి. మీరు ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు బిల్వపత్రంతో. ఇక అంతే. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. మీకున్న బాధలు, అప్పులు, సమస్యలు అన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మీ సుడి తిరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటేనండి మీరు ఏ పనులు చేసినా కూడా సరిగ్గా జరగట్లేదండి, చేతిలో డబ్బులు లేవండి అని ఎవరైతే బాగా బాధపడుతూ ఉన్నారో వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం. రేపు గురువారం రోజు అనేది చెప్పాలి. దశమి కూడా. మీ జీవితంలో ఆధ్యాత్మిక తలుపులు మూసుకుపోయి ఉన్నట్టయితే ఆ తలుపుల్ని తెరవటానికి ఒక దివ్య పత్రం కావాలి. ఆ పత్రం మనం పూజల్లో ఎప్పుడు చూసే బిల్వ పత్రం అనేది చెప్పాలి. దానికి వెనుక ఒక రహస్యమైన శక్తి కూడా ఉందన్నమాట. ప్రపంచంలో చాలా మంది అండి బిల్వపత్రం గురించి తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ బిల్వపత్రంలో తేనె, నెయ్యి కలిపి చేస్తే ఈ పరిహారం అనేది ఆ పత్రం జీవం ఉన్న శక్తిగా రూపంగా మారుతుంది. అంటే జీవం ఉన్న శక్తి రూపంగా మారుతుంది. అంటే ఏమిటంటే మీ బాధను వినే ఒక జీవశక్తి అది. మీ మాటలు ఏంటంటే మొత్తం విని మీకు అద్భుతమైన మార్పును తెచ్చి ఒక దేవతా శక్తి ఉంది. మీ కోరికను అందులో మీరు అలా రాసి చెప్పుకుంటే చాలు. ఏ విధంగా చెప్పేది ముందుకి చూద్దాం. ఏమిటంటేనండి పాత శాస్త్రాల్లో కూడా పాండవులు అడవిలో ఉన్నప్పుడు ఒక రహస్యం ఉంది. అర్జునుడు తీవ్రమైన మానసిక కష్టంలో ఉన్నప్పుడు ఒక మహర్షి అతనికి బిల్వపత్రంతోనే ఒక పూజా విధానం చెప్పారు. ఆ విధానం వల్ల అర్జునుడు కేవలం 5 రాత్రుల్లోనే మనోనిగ్రహం పొందాడు. ఆ రోజు నుండి బిల్వపత్రాన్ని ఈ విధమైన పరిహారం చేస్తే చాలు దుఃఖం తొలగిపోతుంది అనే నమ్మకం వచ్చింది అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇది పూర్వకాలంలోనండి మన పూర్వీకులు చాలా అద్భుతంగా చేసుకునేవారు. ఇప్పటికీ కొందరికి రహస్యం తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుసు అన్నమాట. ఈ పరిహారం వచ్చేసి తల్లి లక్ష్మీదేవి ముందు చేయాల్సిన స్వయం మంత్రం అనే చెప్పాలి. మంత్రం మీరు అనేది కాదు, మంత్రం మీరు అవుతారు. మీ మనసులో ఉన్న బాధను ఆ పత్రంలో రాసినట్టు ఊహించుకోండి. తేనెతో ఆకు మధ్య రాసిన ప్రతి అక్షరం, నెయ్యితో తాకిన ప్రతి అంచు మీ దుఃఖానికి అఫర్మేషన్ చేసే దివ్య హస్తం అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ప్రతి మనిషికి ఒక సమయంలో ఇలాగే అనిపిస్తుంది, ఇక నేను ఆగిపోవాలి. కానీ అదే సమయంలో ఒక మంత్రం మనలో గుసగుసలాడుతుంది. ఇక కాదు, నీ కథ ఇక్కడితో ముగియలేదు, ఇంకా ముందుకుంది. ఇదే సమయం, ఇదే దివ్య క్షణం, ఇదే సమయం ఈ పరిహారం చేయటానికి అని. ఎందుకంటే ఈ పరిహారం మీరు చాలా బాధలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మీ మనసు విరిగిపోయినప్పుడు మాత్రమే ఇది చైతన్యం పొందుతుంది. లక్ష్మీదేవి కేవలం పూలు దీపం వల్ల కాదండి, ఆత్మవేదన వల్ల వస్తుంది. మీరు ఆమె ముందు కూర్చొని ఏమీ అడగకపోయినా మీ గుండెలో ఉన్న బాధతో ఆమె నేరుగా మాట్లాడుతుంది. ఈ మాటలను ఇక ఆ పత్రం తేనెగా పీలుస్తుంది, నెయ్యిగా కరిగిస్తుంది. మరి మీరు ఆశ్చర్యపడేలా ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.
చాలా అంటే చాలా అద్భుతమైన పరిహారం అండి ఇది. సాధారణ పరిహారం కాదు అనే చెప్పాలి. ఇది ఆత్మశాంతి పరిహారం. ఎవరైతే మాకు బాధలున్నాయండి అని ఎప్పుడు బాధపడుతూ ఉంటారో, ఆ బాధకి ఇది ఒక అద్భుతమైన పరిహారం. మీ జీవితంలో దివ్య ప్రకాశం తెచ్చే రహస్యం అని కూడా చెప్పవచ్చు. ఇది కేవలం ఒక పరిహారం కాదండి. ఇది జీవితాన్ని మలిచే తలుపు. ఇక మీరు ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో ముందుకు చూద్దురనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రేపు గురువారం, అది లక్ష్మీదేవి శక్తి అధిష్టానం రోజు అనమాట. లక్ష్మీదేవి మన మీద దయ చూపే రోజనే చెప్పాలి. అంతేకాదు, మీరు కేవలం ఈరోజు రాత్రి మాటలు విని నిద్రపోండి. నా బాధ తీరుతుంది, నా బాధ తీరుతుంది అని. ఇక రేపు ఉదయం అండి మీరు చేసే ఈ చిన్న పరిహారం ఏమిటంటే తేనె, నెయ్యి, బిల్వపత్రం, లక్ష్మీదేవి, ఇక పాలు, అదే మీ జీవితానికి కొత్త ఆరంభం అవుతుంది. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇంకేమిటంటేనండి, మనసు నిండా బాధ ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా ఎవ్వరు అర్థం చేసుకోలేకుండా బాధపడిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం అప్పుడే చెప్తాడు, ఇది చెయ్యి, నేను నిన్ను మార్చుతా అని. ఆ మాటని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారం వచ్చేసండి ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, రేపు గురువారం దశమి తిథి కాబట్టి దానికి ప్రత్యేకమైన ఫలితం అయితే ఉంటుందండి. ఇక పరిహార పద్ధతి, నియమాలు, మంత్రం ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందరు. ఈ పరిహారం కేవలం ఒక సులభమైన పూజ కాదు, ఇది లక్ష్మీదేవి ఆజ్ఞను మేల్కొల్పే పద్ధతి అని కూడా చెప్పాలి. మీ బాధ ఎంత పెద్దదైనా, మీ కర్మ ఎంత భారమైనదైనా ఈ బిల్వపత్ర పరిహారం దాన్ని కరిగిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎవరు చేయాలి అంటే, ఈ పరిహారం చేయాల్సిన వారు ఎవరు అంటే, జీవితంలోనండి కష్టాలు తగ్గకపోతున్న వారు, మనసులో బాధ తీరని వారు, డబ్బు రాకుండా ఆగిపోయిన వారు, పనులు ఆగిపోతున్నవారు, లేదా శాంతి లేకుండా ఉన్నవారు, ఎవరైతే అలా అంటే ఇలా అనుకుంటారో వారందరూ కూడా చేసేయవచ్చు. ఏ జాతకమైనా, ఏ రాసైనా ఈ పద్ధతి అందరికీ ఫలిస్తుంది. ఎప్పుడు చేయాలి? రేపు దశమి తిథి, ఒక పవిత్రమైన రోజనే చెప్పాలి. దశమి అంటే దశ దిశల్లో శక్తి విస్తరించే తిథి అని కూడా పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి ఆ శక్తిని ఈరోజు భక్తుడి గుండె వైపుకు మళ్ళిస్తుంది. అందుకే రేపు మీరు చక్కగా బ్రహ్మ ముహూర్తం తర్వాత సూర్యోదయం ముందు చేసేయండి. అంటే 4:30 నుండి 6 మధ్యలో. కుదిరిన వారు ఏం చేస్తారంటే పొద్దున్న 9 లోపు చేసుకున్నా మంచిదే. ఈ సమయం ఏమిటంటేనండి 4:30 నుంచి 6 మధ్యలో కామధేనువు శ్వాసించే సమయం అని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. ఈ సమయాల్లో మీరు పూజ చేస్తే దివ్యంగా ఫలిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలండి. ఆడవారు పీరియడ్స్ టైంలో చేయకండి. ఇక మీరు ఈ పూజకి బిల్వ పత్రమే ఎందుకు తీసుకోవాలండి అంటే కనుక, అంటే మీకు ఈ విధమైన అనుమానం కూడా వస్తుంది, బిల్వపత్రం అంటే శివుడికి ఇష్టమైంది కదా, అయితే దాన్ని లక్ష్మీదేవికి ఎందుకు వాడాలి అని. ఇదే ప్రశ్నలోనే రహస్యం ఉంది. బిల్వపత్రం అనేది సాధారణమైన ఆకు కాదు, ఇది దేవతల శక్తి సమతుల్యతకు సంకేతం అన్నమాట. ఇక బిల్వ వృక్షం అంటేనండి సాధారణమైన చెట్టు కాదనమాట. దానిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు అంతర్గతంగా స్థితి చేసి ఉంటారు. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది ఒక దివ్యతత్వ రహస్యం అనమాట. ఈ బిల్వ వృక్షం అనేది మన కళ్ళకి ఈ ఆకులుగా కనిపిస్తుంది, కానీ లోపల ఆకుల్లో ఒక లోకం ఉంది అని పురాణాలు చెప్తున్నాయి. బిల్వ వృక్షం త్రిమూర్తుల రూపం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, 3 దేవతల తత్వం ఒకే ఆకు రూపంలో దాగి ఉంటాయన్నమాట. ఇక బిల్వమూలే త్రయం దేవం, బిల్వ మధ్య హరిత్రయం అని పురాణ శ్లోకం చెప్తుంది. అంటే బిల్వం చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణు, మూల అంచులో మహేశ్వరుడు స్థితి చేస్తారనమాట. ఇక ఈ బిల్వపత్రం మీద మనం చేసే పూజల్లో మన ఆరాధన ఈ త్రిమూర్తులకి చేరుతుంది. ఇది ఎందుకు అంత ప్రత్యేకం అంటే, బ్రహ్మదేవుడు సృష్టినిస్తాడు, విష్ణు పోషణ ఇస్తాడు, శివుడు శాంతినిస్తాడు. అంటే మీరు బిల్వపత్రంతో చేసే పూజల్లో సృష్టి, స్థితి, లయ అనే 3 శక్తులు కలుస్తాయి. ఈ 3 కలిస్తేనే మన జీవితం పూర్తి చక్రం అవుతుంది.
కాబట్టి ఈ 3 ఆకులు ఎందుకుంటాయో మీకు తెలుసా అండి అని పండితులు అంటున్నారు. మొదటి ఆకు బ్రహ్మశక్తి, ఇది సృష్టిని సూచిస్తుంది, మన జీవితంలో కొత్త ఆరంభం కోసం. రెండవ ఆకు విష్ణు శక్తి, ఇది పోషణ, కాపాడే శక్తి, మన సంపద, మన ఆరోగ్యం, మన కుటుంబాన్ని కాపాడే శక్తి. మూడవ ఆకు శివశక్తి, ఇది లయ, శాంతి, విముక్తి, మన బాధలు కష్టాలు కరిగిపోయే స్థితి. ఈ 3 ఆకులు కలిసి బిల్వపత్రం మీద మీరు తేనె మరియు నెయ్యి రాసినప్పుడు ఈ 3 దేవతల శక్తి చలనం పొందుతుంది. బ్రహ్మశక్తి మీలోని ఒక కొత్త అవకాశాన్ని సృష్టిస్తుంది, విష్ణుశక్తి దాన్ని నిలబెడుతుంది, శివశక్తి దాన్ని దివ్యమైన ఫలితంగా మారుస్తుందన్నమాట. అయితే ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట, ప్రభు ఏ ఆరాధన మీకు అత్యంత ప్రియమైనది అని. శివుడు నవ్వుతూ ఇలా చెప్పారట, నా హృదయంలో ఉన్న ఆకు బిల్వపత్రం, దానిని ఎవరు సద్భావనతో సమర్పిస్తారో ఆయన కర్మలన్నీ కూడా నశిస్తాయి అని. అప్పుడు పార్వతీదేవి మురిసిపోయి, అయితే నేను కూడా బిల్వపత్రాన్ని నా హృదయంగా భావిస్తాను అని అన్నారట. అందుకే ఆ తర్వాత కాలంలో బిల్వపత్రం లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిదేవతలకి ఇష్టమైనదిగా మారింది అని కూడా పండితులు అంటున్నారు. ఇదే కారణమండి, మీరు బిల్వపత్రాన్ని లక్ష్మి ముందు ఉంచినప్పుడు అది కేవలం ఆకు కాదు, త్రిమూర్తుల శక్తిని ఆహ్వానించే సంకేతం. మీ కోరిక బ్రహ్మశక్తితో రూపొందుతుంది, విష్ణు శక్తితో బలపడుతుంది, శివశక్తితో విముక్తి పొందుతుంది. దానివల్లే మీ దుఃఖం కరిగిపోతుంది, డబ్బు నిలకడగా వస్తుంది, మనసులో శాంతి పుడుతుందన్నమాట. బిల్వపత్రం అంటే ఆకుల సమూహం కాదు, ఇది దేవతల సమూహం. దాన్ని తాకినప్పుడు దేవుడు మన హృదయాన్ని తాకుతాడు, దాన్ని పూజించినప్పుడు మన బాధలన్నీ కరిగిపోతాయి, దాన్ని సమర్పించినప్పుడు లక్ష్మీదేవి మన జీవితంలోకి అడుగు పెడుతుంది అని పండితులు అంటున్నారు. అయితే మీకు ఇంకొక సందేహం కూడా వస్తుంది, లక్ష్మీదేవికి బిల్వపత్రం ఎందుకు శక్తివంతం అంటే, బిల్వపత్రం మన లోపల ఉన్న అరుణ చక్రాన్ని మేల్కొల్పుతుంది, అది తన ప్రవాహానికి కారణమైన శక్తి అని పండితులు అంటున్నారు. తేనె నెయ్యి కలిస్తే బిల్వపత్రం సత్ప్రతిక్రియ అనే శక్తిని సృష్టిస్తుంది, అంటే మన కోరిక దైవంలోకి వెళ్ళి తిరిగి ఫలితం వస్తుంది, ఫలితంగా అన్నమాట మనకి లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. బిల్వపత్రం త్రిపత్ర రూపం, అంటే ఇష్టం, జ్ఞానం, కర్మ, 3 దశల సమతుల్యత. ఈ 3 సమతుల్యతలు అయితేనే శ్రీలక్ష్మి మన జీవితంలో శాశ్వతంగా ఉంటుందన్నమాట. ఇంకొక రహస్యం కూడా ఉందండి, శివుడి ఆరాధన ద్వారా మనలో ఉన్న రుణాలు అన్నీ కూడా కరిగిపోతాయి. ఈ రుణాలు బాధలు అన్నీ కరిగిపోతే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అంటే బిల్వపత్రం శివుడి అనుగ్రహం తీసుకొని దాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం, ఇది కర్మదాహం ధనస్రవంతి కలయిక అని పండితులు అంటున్నారు. శివుడు శక్తి కర్మను కడిగి శుభ్రం చేస్తుంది, లక్ష్మీదేవి శక్తి ఆ స్థలంలో సంపదను నింపుతుంది. ఇది 2 దేవతల మధ్య జరిగే దివ్య సమన్వయం అని కూడా పండితులు చెప్తున్నారు. బిల్వపత్రం 3 ఆకులు మన జీవితాన్ని సూచిస్తాయి, మన గతం, మన వర్తమానం, మన భవిష్యత్తు. బిల్వపత్రంతో పరిహారాలు కానీ పూజలు కానీ చేస్తేనంటండి, పితృదోషం ఉన్నవారికి, ఆర్థిక దోషం ఉన్నవారికి, విపరీతమైన బాధలు ఉన్నవారికి త్వరగా ఫలితాలను ఇస్తాయట. ఎందుకంటే బిల్వపత్రం మీద ఈ విధంగా పరిహారం చేయటం వల్ల 3 సాంప్రదాయక కర్మశుద్ధి ద్రవ్యాలు దానివల్ల దోషం కలిగి ధన ప్రవాహం అనేది తెరుచుకుంటుంది అని పండితులు అంటున్నారు. బిల్వపత్రం అనేది శివుని హృదయం, ఆ పత్రం మీద తేనె అనేది మన ప్రేమ, నెయ్యి అనేది మన విశ్వాసం. ఈ 3 కలిస్తే లక్ష్మీదేవి స్వయంగా మన గడప దాటుతుంది. ఆమె అడుగుపెట్టిన ఇంట్లో దుఃఖం, బాధ, నష్టాలు, కష్టాలు ఏవి కూడా నిలవు అని పండితులు అంటున్నారు. ఇక పరిహారం అనేది ఎవరు చేయాలి అంటే, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎవరైతే కష్టాల్లో బాధలో ఉన్నవారు చేయాలి. అయితే పీరియడ్స్ టైంలో ఆడవారు చేయకూడదు. ఇక పరిహార విధానం వచ్చేసి, ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసేసుకోండి. ఒక శుభ్రమైన ప్రదేశంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు కూర్చోండి. ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక బిల్వపత్రం తీసుకోండి, ఆ బిల్వంలో 3 ఆకులు ఉంటాయి కదా, మధ్యలో ఆకు మీద తేనె రాయండి, 2 పక్కల ఆకుల మీద నెయ్యి రాయండి. మధ్య ఆకుపై తేనె అంటే మన మనసులోని మాధుర్యం, మనసు శుద్ధిని సూచిస్తుంది. 2 పక్క ఆకులపై నెయ్యి అంటే మన జీవితం 2 వైపుల వెలుగుతో నిండిపోవాలి అని కూడా సూచిస్తుందన్నమాట. ఆ బిల్వపత్రాన్ని నెమ్మదిగా లక్ష్మీదేవి ముందు పెట్టండి. ఆమెకు ఒక చిన్న పాత్రలో పాలు సమర్పించండి. అవి పచ్చి పాలండి, ఆవు పాలు దొరికితే చాలా మంచిది. దొరకని పక్షంలో కనుక మీరు ఇంకా ఏం చేస్తారు అంటే కనుక, ఇంకా మామూలు పాలైన పచ్చి పాలే పెట్టేస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో కోరికను స్పష్టంగా చెప్పుకోండి, ఎవ్వరికి చెప్పకుండా కేవలం ఆమెతోనే మాట్లాడినట్టుగా. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నమః, దుఃఖ దరిద్రి నాశిని దేవి, మమ శాంతిం కురు, మమ శ్రేయస్భవ, ఓం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా ఇస్తాను, చూసి జపించేసుకోండి.
మీరు జపిస్తున్న ప్రతిసారి ఈ బిల్వపత్రం ప్రకాశం పెరుగుతుందని ఊహించేసుకోండి. మధ్యలో ఉన్న తేనె చుక్కలు మీ కోరిక ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబం లక్ష్మీదేవి చేతిలో చేరుతుంది. ఇక ఆ పూజ పూర్తయ్యాక ఆ బిల్వపత్రాన్ని చిన్న బుట్టలో లేదా క్లాత్లో చుట్టేసి మీ ఇంటి తలుపు దగ్గర ఒక దగ్గర పక్కకు పెట్టేసేయండి. తర్వాత రోజు ఉదయాన అది ఎండిపోతే దాన్ని దగ్గరలోని ఏదైనా పవిత్రమైన వృక్షం క్రింద ఉంచండి. ముఖ్యంగా తులసి చెట్టు లేకపోతే అరటి చెట్టు అలాంటి చెట్లు ఏమన్నా మీ ఇంట్లో ఉంటే కనుక వాటి దగ్గర పెట్టండి. లేవండి అంటే కనుక గుళ్ళకి వెళ్ళి అక్కడ రావి చెట్టు, తులసి చెట్టు ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పెట్టేసేయండి. ఇలా మీరు 5 గురువారాలు వరుసగా చేస్తే మీ బాధ దూరం అవుతుంది. మీలోని ఆత్మ ప్రకాశిస్తుంది. డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతవరకు ఎవ్వరు వినని సంతోషం మీ జీవితంలోకి వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇక ఈ పరిహారం చేయటానికి నియమాలు కూడా ఉన్నాయండి. పరిహార సమయంలో ఎవరితో మాట్లాడకూడదు. తేనైన ఈ 2 కొత్తవిగా శుభ్రమైనవిగా ఉండాలి. అంతేకాదండి బిల్వపత్రం కూడా ఫ్రెష్గా మంచిగా ఉండాలి. పూజ చేసేటప్పుడు అండి మీరు అయోమయంలో ఉన్న బాధపడవద్దు. భక్తి ఒక్కటి ఉంటే చాలు, అంతే. ఇక 5 గురువారాలు పూర్తయ్యేలోపు ఈ కొత్త బిల్వపత్రం ప్రతిసారి వాడాలి. పూజకు ముందు 1 నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని లక్ష్మీదేవి నా జీవితంలోకి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇక మీరు ఈ దశమి తిథి రోజున కనుక ఈ పద్ధతి చేస్తే ఇది కేవలం ఆధ్యాత్మిక పరిహారం కాదనే చెప్పాలి. పాప పరిహారం ప్లస్ దుఃఖ నివారణ ప్లస్ ఆర్థిక అభివృద్ధి, ఈ 3 కలిసి శక్తివంతమైన పరిహారం అవుతుందన్నమాట. ఇక లక్ష్మీ దశమి రోజు భక్తుడి ఇంటికి 3 ఆశీర్వాదాలని ఇస్తుంది. మనసు ప్రశాంతత, ఇంట్లో ధన ప్రవాహం, కొత్త అవకాశాల ద్వారం అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు 5 గురువారాలు బిల్వపత్రం మీద తేనె నెయ్యి రాసి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆమె మీ బాధను తన ఒడిలో దాచుకుంటుంది. మీ కన్నీళ్లను తన కిరీటంలో రత్నాల్లా మార్చేస్తుంది. మీ జీవితంలో సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. ఇది మాటలు కాదు, రహస్యం. ఒక అద్భుతమైన రహస్యం. చేసిన వారు ఎంతో బాగా వారి జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నారు అని కూడా పండితులు చెప్తున్నారు.